గంగామాత అక్కడ ఇంద్రియ నిగ్రహం లేదనుకోండి, ఏమిరా నా బిడ్డని ఇలా చేసావంటే కింద ఉంది అక్కడ, ఆవిడ చెప్పించింది అనుకోండి, ఇంక యుద్ధం సంగతి దేవుడు ఎరుగు. ఇది అనమాట, ఇది సర్వభూత దయ. అలాగే రుజత్వము, దానము, గొప్ప విషయము దానము. మనము దానం చేయాలి అంటే ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు. ఒకవేళ మీరు అలా చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఈశ్వరుడికే ఇస్తున్నామని ఇవ్వాలి. మీకు ఏ ఇష్ట దైవం అయితే ఉంటారో ఆ ఇష్ట దైవానికే మేము సమర్పణ చేస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు అది మంచిగా ఉపయోగించుకొని చెడ్డగా అది ఈశ్వరుడికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా నేనిస్తున్నాము మేమిస్తున్నామని ఇచ్చారనుకోండి, ఇందులో పాపపుణ్యం మీదే. ఇది అనమాట. ఎందుకంటే కాశీ ఎందుకు కూడా ఈశ్వరుడు 2 రూపాలుగా తిరుగుతూ ఉంటాడు. ఒకటి మన దానాన్ని పుచ్చుకొని మనల్ని ఉద్ధరింప చేస్తాడు ఆయన. అంటే చెప్తాడు అమ్మవారికి, ఉమ్మా పలానా వారు వచ్చారు, వాళ్ళకి కొంచెం పాపం ఉంది వాళ్ళ దగ్గర, ఇప్పుడే పోయి బొచ్చెత్తుకొని వాళ్ళ దగ్గర ఏదో నేనేమి తెలియని వాళ్ళలాగా, నాకు ఏమీ లేని వాడిలాగా సకల సమస్త విశ్వానికి ఇవ్వగలిగిన వాడు ఆయన వచ్చి ఏదో నాకు దాహం వేస్తుంది, ఒక వాటర్ బాటిల్ ఇస్తారా అని అడుగుతాడు ఆయన. అప్పుడు మనం కానీ నిజంగా ప్రేమతో పోనీలే పెద్ద ఆయన ఏదో వచ్చాడు అని మనం ఇచ్చామనుకోండి, మనలో ఎన్ని జన్మల పాపాన్ని లాగేస్తాడు. లేదు మనం అహంకారంతో కాశీ వచ్చాను, కొంతమంది అంటాడు భైరవ అనుమతి లేకపోయినా ఈశ్వరనాథుని అనుమతిని కాశీ వచ్చాను అనుకుంటాడు. అలాంటి వాడిని ఆయనే వచ్చి మళ్ళీ ఏదో పుచ్చుకుంటాడు, లేదా దొంగ రూపంలో వాళ్ళ దగ్గర నుండి ఎత్తుకోబడతాడు, వాడు మళ్ళీ ఇబ్బంది పడతాడు. ఇది ఇలా చేసి వెనక్కి పంపిస్తాడు. అంటే ఇప్పుడు ఆ దొంగ రూపంలో వచ్చిన వాడు ఆ బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు అనుకో, నేను కాశీ వెళ్ళాను, కాశీ వాళ్ళు ఎవరో చెప్పారు చాలా గొప్పది, అది గొప్పది, ఇది గొప్పది, ఏం గొప్పది, నేను స్నానం చేస్తుంటే నా బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోయాడు, కాబట్టి కాశీ గొప్పది కాదు అనుకుని వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే వాడికి కాశీ గొప్పతనం అర్థమయ్యే స్థితిని ఇవ్వకుండా అలాంటి స్థితిని ఇచ్చి పంపించాడు. అలాగే ధైర్యము, మనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ధైర్యం ఎప్పుడు వస్తుందంటే మనం చేసే పని మంచి పని అయినప్పుడే ధైర్యం వస్తుంది. ఒకవేళ మనం చేసే పని యందు కొంచెం దోషం ఉందనుకోండి, మనకి ధైర్యం రాదు, మనకి పిరికితనం వస్తుంది. ఏమో అవుతుందో కాదు ఇస్తారో ఇయ్యరో. ఇప్పుడు మనం ఎవరో అడిగారు, ఆపదలో ఉన్నారు, ఒక 5,000 ఇవ్వండి, ఇలా ఆపద ఉందనుకోండి, మనం ధైర్యంగా ఇది నా డబ్బు, నా కష్టార్జితం కాబట్టి 5,000 ఇస్తాను, తప్పకుండా వస్తాను అని ఇచ్చామనుకోండి, వాడు తప్పకుండా తెచ్చిస్తాడు. మనం అలా కాకుండా ఇస్తాడో ఈడో అనుకున్నాం అనుకోండి, పాపం ఇచ్చేవాడు కూడా ఈయన పరిస్థితి ఏర్పడుతుంది వాడికి. అలాగే దానము, సంతోషము. మనం ఎప్పుడు అంటే నేను వెంకటేశ్వర సాధన చేసినప్పుడు నా చిన్నతనంలోనే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన ఒక చిన్న వరం అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉండి శేఖర్ అని చెప్పేవాడు అన్నమాట. నన్ను చాలామంది అడిగేవాళ్ళు, చాలామంది ఎప్పుడు నవ్వుతూనే కనబడతావు, ఎప్పుడు నీ ఫేస్ స్మైల్ ఉంటుంది. మా నాన్న తిట్టేవాడు నన్ను, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఏం బుద్ధి లేదని. అంటే ఎంత కష్టంలో ఉన్నప్పటికీ, లోపల ఎన్ని బాధలు ఉన్నప్పటికీ మన పెదవాళ్ళ మీద చిరునవ్వు అనేది ఉందనుకోండి, అంటే ఇది ఎందుకు ఉండాలి అంటే మన కోసం కాదు, మన కోసమే. కానీ రెండవ అర్థం ఏమిటంటే ఎదుటి వారు మిమ్మల్ని చూచినప్పుడు మీ యొక్క అందంగా కనపడ్డారనుకోండి, అంటే మీ చిరునవ్వు మీద, మీ యొక్క పెదవుల మీద చిరునవ్వు ఉందనుకోండి, ఎదుటివాడు కష్టంలో ఉన్నవాడు కూడా కొంత స్వాంతన పొందుతాడు. మీరు వెళ్ళి కావాలంటే తిరుమల శ్రీనివాసుని బాగా చూడండి, ఈసారి వెళ్ళినప్పుడు ఆయన ముఖాన్ని మీరు బాగా చూడగలిగితే ఆ 2 పెదవులు, ఈ కింద ఉన్నది, ఈ ఒక్కరుగా చూడండి. ఆయన ఏదో మనం ఇప్పుడు చిన్న జోక చెప్పినప్పుడు చిన్నగా అలా నవ్వినట్టు కనబడతాడు. అంటే మరీ ఎక్కువ కాదండి, కొంచెంగా. అంటే ఆ ముఖం మనకి నవ్వు ముఖంతోనే కనబడుతుంది. దీని అర్థం ఏమిటంటే ఎంతటి వస్తాయి రాక ఎవరికి వస్తాయి, కాబట్టి చిరునవ్వుతో జయించాలి. అంటే మన చిరునవ్వు వల్ల 2 లాభాలు మనకి. ఎదుటి వాళ్ళ యొక్క సమస్య పోతుంది. ఇప్పుడు ఎవరో భయపడుతూ వస్తున్నారు, ఈ దారిలో అట్టుకోవాలా అనేసి మనం చిరునవ్వుతో వాళ్ళ కంటబడి, అమ్మ వారాహి మాతకి ఇలాగే పోవాలి అని అడిగాడు, తప్పకుండా ఇలాగే పోవాలనుకో, అప్పుడు వాడికి ధైర్యం వస్తుంది. వీళ్ళెవరు మీరు గమనించారో లేదో, నలుగురం పోతూ ఉంటాము, మనకే ఇది ఉదాహరణ అయి ఉంటుంది. మనం పోతూ ఉంటాం, అక్కడ ఒక 10 మంది ఉంటారు, కానీ మనము ఏదో దారి కోసమో లేకపోతే ఏదైనా అడగాలనుకున్నప్పుడు ఆ నలుగురిలో ఎవరో ఒకరినే అడుగుతాం పోయి. ఎందుకంటే ఆ ఒక్కరిలో నీ భావన కనబడుతుంది, వీడు ఎవడో సంతోషంగా ఉన్నాడు, వీడు స్పీడ్ చెప్పగలడు అనే భావన నీలో కలుగుతుంది. కాబట్టి
ధైర్యం ఉన్నప్పుడే మనకి సంతోషం వస్తుంది. అలాగే బ్రహ్మచార్యం అంటే మన మనసుతో, అంటే పెళ్లి చేసుకున్నవాడు బ్రహ్మచారాన్ని కాదు, ఆ పెళ్లి చేసుకున్నటువంటి మగవాడు కూడా బ్రహ్మచారం. అంటే ఏమిటంటే ప్రతి దాని మీద కోరిక కలగకుండా ఉండడం. అంటే ఇప్పుడు వాడెవరో మంచిగా కారులో పోతున్నాను అనుకోండి, నేను కూడా ఆ కారు కొనుక్కోవాలనుకోవడం, ఇక్కడ నీ యొక్క ఆత్మ మలినమైపోతుంది. ఈశ్వరి దయ, నాకు ఈ జన్మ ప్రాప్తి ఉంటే ఇస్తుంది, లేకపోతే లేదు అని దాన్ని నిష్కర్మగా వదిలేయాలి. దాన్ని కర్మలో పుచ్చుకోకూడదు. ఇలా తపస్సు అంటే మనము నిరంతరం, ఇప్పుడు నేను చెప్పాను మనకి ఎన్నో ఉంటాయి. నేను ఈ గంట సేపు రోజు ఒక లలితా సహస్రనామం చదువుతాను అంటే ఇవి నాకేదో ఇస్తుందని కాదు. నేను ఈ సమయము అమ్మవారి నామం పలుకుతాను, ఎందుకంటే సాక్షాత్ నా శరీరంలో ప్రతి కదలిక ఆవిడే కాబట్టి ఆ కదలికలు ఇచ్చింది కదా. అని ఆవిడికి ఈ నోటితో, ఈ చేతితో ఆ లలితా శాస్త్రం ఒక్కసారి చదివి అమ్మా నీకు ఒక నమస్కారం అని పెడదామనుకోండి, ఇది ఒక తపస్సుగా మారుతుంది. ఏమో ఏదన్నా ఒకరోజు మీరు ఏ గంట అది చేస్తున్నారో ఆ గంటలో ఒక మహామృత్యు రావచ్చు. అమ్మవారు అక్కడ భయంకరమైన మహిషాసున మర్దినిగా నిలబడుతుంది. ఆ సమయం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది అనమాట. అలాగే ధర్మపాలన అంటే మనం రాజే అయ్యి ఉండక్కర్లేదు. మన ఒక భర్త ఉన్నాడు అనుకోండి, ఆ భర్త భార్యకి, బిడ్డలకి, ఇరుగు పొరుగు వారికి, తన తోడబుట్టిన వాళ్ళకి, ఈవిడ తోడబుట్టిన వాళ్ళకి సమభాగాలు చేయడం. అంటే ఎవరో వచ్చారు, ఇప్పుడు కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటాము, భర్త తరపు వాళ్ళు వచ్చారనుకోండి, భార్య మాట్లాడదు. అర్థమవుతుందా? అది మహాపాపం. ఎందుకంటే ఇది చాలామంది తెలియక చేస్తున్నటువంటి స్త్రీలు చేస్తున్న పెద్ద దోషం ఏంటంటే, నన్ను క్షమించండి, మీ తల్లిగారి సడి వచ్చినప్పుడు మాట్లాడకండి, తప్పులేదు. ఎందుకంటే మీరు ఆ ఇంటికి చెందినవాడు. మీ యొక్క భర్త గారి తరపున వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు బాగా ఉన్నట్లయితే మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వెళ్తారు. అర్థమవుతుందా? అంటే భర్త గారి చెల్లిలో అక్క వచ్చిందనుకోండి, ఈ భార్య గారు ఏమీ పలకలేదనుకోండి, క్షమించాలి, ఈ యొక్క బిడ్డల వృద్ధి చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే శుక్రగ్రహము మేనత్తకి మేనమామకే బలం ఇస్తాడు. ఎవరైతే మేనత్తనో మేనమామనో బాగా చూస్తారో వాళ్ళకి గౌరవిస్తాడో శుక్రుడు వీడికి ఎన్నో అనుగ్రహాలు ఇస్తాడు. అంటే ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఒక భార్య తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈవిడని వద్దని నేను చెప్పలేదు, కానీ మొదటి ధర్మము నా భర్త గారు, వారి యొక్క అమ్మా నాన్న, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు, ముఖ్యంగా అన్నదమ్ములు, ఎందుకంటే ఈ వంశం పరంపర వస్తుంది. అలాగే ఆడపిల్లలు కూడా వీళ్ళని ముందు గౌరవించాలి, తర్వాత మీ పుట్టింటి వాళ్ళని గౌరవించొద్దని ఎక్కడ చెప్పలేదు. అర్థమైందా? ఇలా చేయగలిగితే వీళ్ళ పిల్లలు వృద్ధిలోకి వెళ్తారు. నేను ఒక చిన్న కథ విన్నాను. అంటే మన విజయవాడలోనే ఎవరో అదనమాట. ఒక ఆయన అంటే పాపం ఆయనకి 8 మంది అక్క చెల్లెళ్ళు అనమాట, అక్క చెల్లెలు అన్నదమ్ములు. కానీ ఆయన పెళ్లి చేసుకునేటప్పటికి అందరూ చిన్నవాళ్ళట. పాపం తండ్రి గారు చనిపోయారు, వయస్సు అనుకుంటాను. ఆయన పెళ్లి చేసుకున్నాడట. ఆ భార్య అట ఈ మిగతా 7గురిని, అంటే ఆవిడ ఉన్నటువంటి ఆడబడుచుల్ని, వీళ్ళందరినీ కంటికి రెప్పలా పసిబిడ్డలా కాపాడు. వాళ్ళే చెప్పారు ఆ ఇంటర్వ్యూలో, మా వదినే మా తల్లి, మేము మా తల్లిని చూసామో లేదో మాకు గుర్తులేదు, మా అన్న వదినే మా తల్లిదండ్రులు, మా అన్న వదిన మాకు ఏమి చెప్తే మేము అది వింటాం, మా వదిన వాళ్ళ బిడ్డల కన్నా ఏదైనా తప్పు చేస్తుందేమో కానీ మాకెప్పుడూ తక్కువ చేయదు అని ఆమె చెప్తూ ఉంటే, 80 ఏళ్ళున్న అన్న వదిన వీళ్ళందరూ వచ్చి ఇలా చెప్తుంటే అది కదా జీవితం. ఇప్పుడు ఆ బిడ్డలు ఎంతో వృద్ధిలో ఉన్నారు. అర్థమైందా? ఇది ఇలా పోతుంది. మనకి మనమే అనుకుంటే స్వార్థం ఇది అనమాట. అంటే చూడండి, అలాగే వినయము, మనం ప్రతి ఒక్కరి యందు చిన్నవాళ్ళైనప్పటికీ పెద్దవాళ్ళైనప్పటికీ వినయంగా మాట్లాడటము, వినయంగా సంస్కారంగా అంటే చిన్నవాళ్ళకి ఆశీర్వాద రూపంలో ఎవరైనా మనకంటే చిన్నవాళ్ళు కనపడ్డారనుకోండి, ఏరా నాన్న బాగున్నావా, బిస్కెట్ తీసుకుంటావా, చాక్లెట్ కావాలా, ఎక్కడి దాకా పోతున్నావు అనగలిగేటువంటి ప్రేమ మనకు ఉండాలి. అదే పెద్దవాళ్ళకి పోతున్నారనుకోండి, ఒక నమస్కారం అండి మీలాంటి వాడు చూడడమే మా జన్మకు చరిత్ర. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ, అర్థమైందా? నా చిన్నతనంలో ఒక సాధన చేశాను అంటే ఇవన్నీ మీకు చెప్పకూడదు, చెప్తూ ఉన్నాను. అంటే నాకంటే
ఒక్క నిమిషం ఎవరు పెద్దవాళ్ళో వాళ్ళందరూ నాకు పూజనీయులు. అది ఎవరైనా కానీ, ఏ కులస్తునైనా కానీ, ఏ జీవి అయినా కానీ, నా యొక్క జీవితం కంటే ఒక క్షణం ఎవరైతే పెద్దవాళ్ళో ఈశ్వర వాళ్ళందరూ నాకు పూజనీయులు. ఒకవేళ నాకంటే చిన్నవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ నాకు చాలా ప్రియమైన వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఉన్నతికి ఒక నమస్కారం నీకు, వీళ్ళ ఉన్నతికి ఒక నమస్కారం, ఇలా రోజు పెట్టేవాడు. అంటే ఇవన్నీ ఈశ్వరుడు వింటాడు. అయ్యో వీడి కోసం మాట్లాడకూడదు, ఎవరో తెలియనివాడు ఎవడో ఉన్నవాడు వాడు ఉన్నతిని కోరుతున్నాడంటే సాక్షాత్ ఈశ్వరుడు ఆయన నిర్ణయాలు అవి, నేను కదా చూసుకోవాలి, వీడికి ఏదో తెలిసింది పట్టుకున్నాడే. ఇది అంటే భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు అంతటి వాడు మళ్ళా అంటాడు, ఆ యొక్క ఆయన దాక్కుంటాడు కదమ్మా, ఆయన వచ్చిన పాశుపదాస్త్రము ఉపయోగించేటప్పుడు అంటాడు, అర్జున నీకు ధైర్యమే అంటాడు. భలేవాడివి బావా, నువ్వుండగా నాకే అంటే అలా అన్నమాట. అంటే రేపు రాత్రికి వాడు కనబడకపోతే నేను చనిపోవాలని చెప్తాడు కదా, అలా చెప్పినప్పుడు రాత్రికి వాడు కనబడేమో, పోతే పోయింది ప్రాణం. అంటే చూడండి, ఇంత నమ్మకం ఉన్నాడు కాబట్టి ఆ ముందు రోజు యుద్ధానికి నమ్మకం ముందు అడిగాడు. అలాగే సూర్యనారాయణుడికి తన చక్రాన్ని వేసాడు. ఈ విధంగా అంటే చూడండి, పవిత్రమైనటువంటి మనసు ఎప్పుడు మనము మనసుని చాలా పవిత్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే అన్నిటికీ కారణం. మన బుద్ధి బాగా ఉందనుకోండి, మనసు పవిత్రంగా ఉంటుంది. మనసు పవిత్రంగా ఉందనుకోండి, మీ ఆత్మ చంచలంగా లేకుండా చక్కగా ఒక దగ్గరే ఉండి మీరు ఏ దైవాన్ని మీరు ఆరాధిస్తున్నారో ఆ దైవం యొక్క పాదాలను అక్కడ మీకు ఏది నచ్చి ఉందో దాన్ని పట్టుకోండి. మీరు ఆ గుడికే వెళ్ళని అవసరం లేదు. ఒక్కసారి వెళ్ళి మనసా వాచ మీరు ఇప్పుడు నేను చెప్పాను, శివలింగం ఈ విధంగా మనకి చిన్నగా చక్కగా ఉంది. ఇలా ఉన్న ఒక అడుగెత్తున్నటువంటి ఈ జ్యోతిర్లింగము నల్లగా ఉంది. మీరు తేనె పూసినప్పుడు చూడండి, మామూలుగా వాళ్ళు కుట్టేసి రుద్దుతాడు మా శ్రీకాంత్ శర్మ గారు. అలా రుద్దినప్పుడు ఏదో బండరాయిలా కనబడతాడు. మళ్ళీ కొంచెము ఆయనకి సుగంధ ద్రవ్యాలు కొంచెం తేనె పూస్తారు. మనం కానీ తలకి బాగా ఆయిల్ పెడితే ఎంత నల్లగా ఉంటాడో అంత నల్లగా ఉంటాడు. అంటే మాయని కప్పుతూ ఉన్నాడు ఆయన మనకి. ఈ మాయల నుంచి మనం బయటపడాలి. నువ్వు కూడా ఆడుతున్నావయ్యా ఆ విష్ణుమూర్తిలాగా అనుకోవాలి అన్నమాట. అలాగే ఇతరులను గౌరవించటం, మనము వీలైనంత వరకు అంటే అందరినీ గౌరవించాలి, చిన్న పెద్ద అందరినీ. మానవత్వం అంటే నా చిన్నతనంలో 7వ తరగతి చదివిన ఒక టీచర్ గారు, అంటే అప్పుడు నాకు తెలియదు, ఆయన చెప్పాడు, ఎవరో అడిగారు ఆయన్ని, సార్ మానవత్వం అంటే ఏమిటి అని. మానవత్వం అంటే ఏమిటంటే మనం దోవన పోతూ ఉంటాం, పాపం ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఎవరో బాగా ఘోరంగా ఏడుస్తూ బాధపడుతుంటారు. కానీ ఆ సమయంలో మనకి తెలియకుండానే మన హృదయం ద్రవించి మన కంటి నుంచి కన్నీళ్లు కారే అనుకోండి, మనం మానవత్వంతో ఉండాలి. ఒకవేళ అదేదో లేదని మనం పోయామనుకోండి, మనకి మానవత్వం లేదు. ఎందుకంటే మానవత్వం లేకపోతే కూడా మనం గొప్పవాళ్ళం కాలేదు. ఎందుకంటే అందరూ ఈశ్వర సృష్టికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎవరికి ఏ ఆపద జరిగినా మనకి జరిగినట్టుగానే భావించాలి. సాక్షాత్తు కృష్ణుడు చెప్తాడు, ఎవరో ఈ సమస్త విశ్వంలో ఒక్క పూట ఎవరో తినలేదనుకోండి, ఈ సంపూర్ణ జగతి తిన్నట్టు కాదట. అంటే ఎక్కడో ఎవరో ఒక్కరు సరిగ్గా తినలేదు, పాపం ఏమో వాడి అదృష్టం బాగలేక వాడు ఈరోజు పస్తు పడుకున్నాడు అనుకోండి, ఇక మిగతా వాళ్ళు చాలామంది పంచపంచ ప్రమాణాలు తిన్నారు. కానీ ఎన్ని తిన్నప్పటికీ సంపూర్ణ జగతి తినని ఫలితం ఇవ్వను, నేను తిన్న ఫలితాన్ని ఇవ్వనని చెప్తాడు అన్నమాట. అంటే చూడండి, అక్కడ అంటే వాడెవడో తినలేదంటే మిగతా వాళ్ళందరూ తిన్నప్పటికీ తినని లెక్కే వస్తుంది. ఇది అనమాట నిరంతరము త్యాగం. మనం ఎక్కువ త్యాగం చేయాలి. అలాగే ఆదర్శ జీవితం గడపాలి. మనం ఎప్పుడు నా జీవితాన్ని నేను ఇలా మలుచుకుంటాను, ఇలా వెళ్తాను అని మనము అంటే 10 మంది మంచి వాళ్ళని చూసుకొని ఈ 10 మంది మంచి వాళ్ళు ఇలా పోతున్నారు కాబట్టి నేను కూడా ఇలా పోతాను. ఒకవేళ అలా పోయేటప్పుడు ఎక్కడైనా మనకి ఇబ్బంది జరిగిందనుకోండి, నేను మా వాణి అమ్మని ఫాలో అవుతున్నాను అనుకున్నాను అనుకోండి, ఎప్పుడో నాకు ఇదేదో ఆవిడ దగ్గర ఇది నాకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, అప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవడం, ఇది మంచిదైనా కాదని. అప్పుడు మళ్ళీ దాన్ని శోధన చేయాలి, సంఘర్షణ పడాలి. ఎప్పుడంటే మనకి మంచి అనేది ఎప్పుడు గబక్కని దొరకదు, చెడు దొరుకుతుంది.
మంచి ఎప్పుడు దొరుకుతుందంటే సంఘర్షణ పడాలి. ఒకటికి 1000 సార్లు 100 సార్లు మనం ఆలోచించాలి. భగవద్గీతలో కృష్ణుడు పదే కర్ణుడికి చెప్తాడు, కృష్ణ నీవు సంఘర్షణ పడట్లేదు అంటే నీవు చేస్తున్న ధర్మమా అధర్మమా నువ్వు తెలుసుకోవడం లేదు. ఎందుకంటే కృష్ణుడు చాలా కర్ణుడు గొప్పవాడు, అది కృష్ణుడికి కూడా తెలుసు. కానీ ఉన్నది ఎవరి పక్కన? కౌరవ పక్కన. కాబట్టి నీవు నీ శక్తిని కూడా ధర్మము లేని వాడికి పెడుతున్నావు. ఇది తెలుసుకో అని చెప్తాడు. అంటే సంఘర్షణ పడాలి. అంటే అర్జునుడి మీద పగ నీకు అవసరం లేదు, ఎందుకంటే నువ్వు రాజువు కాదు, వాడిని క్షత్రుడి ప్రస్తుతానికి. కాబట్టి నీవు అసలు అర్జునుడి మీద పగ పట్టుకోవడమే తప్పు. ఇవన్నీ అన్నమాట. అంటే చూడండి, ఆదర్శ జీవితం ఉండాలి, ఇలాగే త్యాగం. ఇవన్నీ కూడా ఈ యొక్క అగస్త్యముని లోపాముద్రాదేవికి ఇవన్నీ కూడా లోపాముద్రాదేవి మనలో ఉన్నటువంటి మానస తీర్థములు. ఇప్పుడు అది ఉండబట్టే కదా ఆయన పాపం కాశీలో ఉండాలి, విశ్వనాథుడు నాకు తారక మంత్రం చెప్పాలి అనుకున్నటువంటి వాడు దేవతలు వచ్చి అడగగానే ఏమయ్యా బృహస్పతి నువ్వున్నావు కదా, లేదా ఓ దేవేంద్ర నువ్వున్నావు కదా, లేదా విష్ణుమూర్తి ఉన్నాడు కదా, మీరందరూ వదిలేసి నా కాడికి ఎందుకు వచ్చారు, నాకు ఇప్పుడు కుదరదు పెట్టుకోండి అనొచ్చు కదా. వాళ్ళు అలా చెప్పగానే ఆయన లోపల బాధ ఎంతున్నా దిగమిగుకున్నాడు, ఇప్పుడే వెళ్ళిపోతాం అంటే మళ్ళా భార్యతో అన్నాడు, ఓ లోపాముద్రి, మహామునులు మహాదేవతలు వీళ్ళందరూ చేయలేనిది నేను చేయగలనా అని అనుకున్నాడు లోపల. కానీ వాళ్ళకి మాత్రం ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు. చేస్తానో చేయన పక్కన విషయం, వెళ్ళిపోతున్నాడు. ఇది త్యాగం. మనం ఎప్పుడంటే మన కోసం బ్రతకడం లెక్క రాదు, మనం ఇతరుల కోసం బ్రతకడమే లెక్క వస్తుంది. ఎవరైతే అలా ఇతరుల కోసం బ్రతకడం మొదలు పెడతారో ఈశ్వరుడు వాడికి పక్కన సైనికుడుగా పుచ్చుకున్నాడు. ఇది జరుగుతుంది. నిరంతరము ఎవరు బాహ్య ఇంద్రియ నిగ్రహములను చేసి స్నానం చేస్తూ ఉంటారో వాళ్ళు పరిపూర్ణమైన మనసు కలవాళ్ళు. అంటే ఈ మానస తీర్థాలలో ఉన్నవాళ్ళు ఇంద్రియ నిగ్రహాన్ని చేసి వాళ్ళు వీటిలో ఏదో ఒక దాన్ని పట్టుకొని ఉన్నట్లయితే వాళ్ళు వేరే క్షేత్రానికి వెళ్ళనక్కర్లేదు. చూడండి, ఇప్పుడు ఈ క్షేత్రం వదిలిపోతున్న వాడు చెప్తున్నాడు మన లోపాముద్రాదేవి. వాడిలో ఉన్నటువంటి మానస అంటే ఆయనకి ఎప్పుడైతే మహాలక్ష్మిని చూశాడో అమ్మవారు చెప్పింది, నువ్వు గొప్ప త్యాగం చేసి వచ్చావు కాశీని వదిలి. అక్కడ ఆయనకు అర్థమైంది, అంటే సాక్షాత్ పరదేవత నా త్యాగాన్ని గుర్తించింది. కాబట్టి ఏదో ఒక రోజుకి అమ్మవారు కూడా చెప్పింది, నువ్వు మళ్ళా వెళతావు కాశీ అని చెప్పింది. కాబట్టి ఆయన చింత కొంత తగ్గింది అక్కడికి. అంటే లోభి, పరనిందకుడు, క్రూరుడు, డాంబికుడు, విషయములందు లంపట ఉన్నవారు ఎన్ని తీర్థాలకు వెళ్ళినప్పటికీ, ఎన్ని క్షేత్రాలు వెళ్ళినప్పటికీ వాడు పాపిగానే ఉంటాడు. అంటే ఏంది? లోభి అంటే అన్నీ నాకు కావాలి అనుకునేవాడు. పరనింద, వాళ్ళేం చెప్తారులే వీళ్ళేం చెప్తారులే అని ఇతరులను చులకనగా భావించేవాడు. లేదా క్రూరుడు అంటే భయంకరమైనటువంటి తప్పులు చేసేవాడు. వాడు పాపం పోతూ ఉంటాడు, వీడు కావాలని సైకిల్ అడ్డం పెట్టి వాడు పడేస్తుంటాడు. అంటే మీకు అర్థమైనా చెప్పి అలాంటి వాడు. డాంబికుడు, నేనే గొప్ప అనేవాడు. అలాగే విషయములందు లంపట. ఇప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది, ఏమైంది అని ఆసక్తిగా అడిగేవాడు కూడా క్షమించాలి. అలాంటి వాడు వీళ్ళు ఎంత పోయినప్పటికీ, ఎన్ని తీర్థాలు తిరిగినప్పటికీ వీళ్ళు పాపిగానే ఉంటారు. విషయములందు మిక్కిలి అనురాగం ఉన్నవారు ఇప్పుడు మలినముగా ఉంటారట. అంటే ఎన్నో విషయాలందు ఇప్పుడు అలా ఉన్నవాళ్ళు మలినముగా ఉంటారు. విషయమునందు నిరంతరము వైరాగ్యం ఉన్నవారు అంటే ఏమో ఇక్కడ నేను కూర్చున్నాను, 20 మంది ఉన్నారు, వాళ్ళు వచ్చి నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడదాం, గురువుగారు ఏదో చెప్తున్నారు విందాం చక్కగా, ఎవరన్నా రాని ఎవరన్నా బాని మనకి అని అంటే క్షమించాలి, మీకు అర్థం అవ్వాలని చెప్పాను. అలా ఒకవేళ మనం ఏకాగ్రతతో ఒక పని చేస్తూ ఉన్నామనుకోండి, అలా నిర్మలంగా ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పటికీ పరమ పవిత్రంగా ఉంటారు. అలాగే క్షమించేటువంటి, చూడండి ఇక్కడ క్షమించాలి నన్ను అనకూడదు, కానీ ఎవరైనా మతి స్థిమితం లేని వాళ్ళు, లేకపోతే మా వీణ అమ్మ లాంటి వారు, నాకు సాక్షాత్ ఆ అమ్మాయిని చూస్తుంటే పరదేవత నా కోసం వచ్చింది ఇక్కడికి అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఆమె రూపంలో పరదేవత వింటుంది. ఎందుకంటే ఆవిడ కర్మ కోసం వినాలి అవసరం లేదు,
ఇప్పుడు క్షమించాలి మీరందరూ, నేను కూడా ఎందుకు వింటున్నామంటే పుణ్య శ్రవణం వల్ల కాశీలో మనకి కొంచెం ముక్తి కలుగుతుంది. ఇది వింటున్నాం. పాపం తనకి ఏమీ తెలియదు, అలా వచ్చి వింటుందంటే ఇక్కడ వాళ్ళు నిష్కర్మ యోగంలో ఉన్నారు. అంటే పూర్వజన్మలో బాగా గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. ఏదో కొంచెం శేషం మిగిలి ఉంటుంది, లేదా తల్లిదండ్రుల సేవ మిగిలి ఉంటుంది. అర్థమవుతుందా? అందుకని ఈశ్వరుడు వాళ్ళకి అలా చేస్తాడే తప్ప వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, వీటన్నింటిలో వాళ్ళు ఎక్కడ విరుక్కోరు. అమ్మ పెట్టిందా తింటుంది, అమ్మ తీసుకెళ్ళిందా వస్తుంది, అమ్మ అది చేయమంటే చేస్తుంది, ఇది చేయమంటే చేస్తుంది. ఒకవేళ మనకి అనకూడదు, కానీ ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇంకొకరు అనుకోండి, ఇప్పుడు మా అమ్మాయిని అడిపోయిందా అంటే అవసరమా డాడీ అంటుంది. అంటే ఇలాంటివి అనమాట. అంటే వీళ్ళు నిష్కర్మ యుగంలో ఉంటారు. మనసు ఎందు మలినమును ఉంచుకొనిన భూమి ఎందు అనేక తీర్థాల ఎందు కానీ, అనేక ఈ మానస తీర్థాల ఎందు కానీ స్నానం చేసినప్పటికీ వాళ్ళు పుణ్యాత్ములు కారణం. అంటే మనసు అనేది ముందు ముఖ్యం. ఇందాక నేను అదే చెప్పాను, మనం అందుకే మనసు మనకి ఎప్పుడు కాశీలో ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు మనం చాలా చూడడం మానేయాలి, చాలా వినడం మానేయాలి. అంటే వినడం మానేయాలంటే ఏదైనా పుణ్యం చెప్పేవాడిది వినాలి. అంటే మనకి తెలిసిపోతుంది, ఈరోజు ఒకరితో మాట్లాడేమో, ఈవిడ మా కాశీ విశ్వనాథుడి గురించి చెప్తుంది, లేదా కాశీలో గొప్ప లింగముల గురించి చెప్తుంది, ఆ మాట వినాలి. అట్లా కాకుండా అక్కడ చీరలు బాగున్నాయట, లేకపోతే అక్కడ టీ బాగుందట, లేకపోతే అక్కడ భోజనం బాగా మన ఆంధ్ర భోజనం దొరుకుతుందట, లేకపోతే అక్కడ ఏదో ఉందట అంటే ఇవన్నీ నాకు సంబంధం కాదు. కాబట్టి ఆవిడ దగ్గర మాత్రము మనం మౌనవ్రతాన్ని పాటించాలి. ఈరోజు నేను మౌనవ్రతం అంటే నాకు చాలామంది మాతాజీలు ఉన్నారు కాశీలో, వాళ్ళ పాపం ఎప్పుడు మాట్లాడతారు కానీ ఎవరితో మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు నేను 1-2 నాతో మాట్లాడతారు, నాతో మాట్లాడేది మరి వాళ్ళతో ఎందుకు మాట్లాడేది అంటాను. నువ్వంటే అర్థం చేసుకుంటే ఒకటే వింటావు, ఒకటే మాట్లాడతావు. వాళ్ళు 4 అడుగుతారు ఇక్కడ. అందుకని వాళ్ళ దగ్గర మౌనవ్రతంలో ఉన్నానని చెప్పానుకో, వాళ్ళు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. ఇది అన్నమాట. అంటే దానము, యజ్ఞము, తపము, స్వేచ్ఛ, తీర్థసేవ, కర్మ, ధర్మ, అంటే మన కర్మ చేసేవి, ధర్మశ్రవణము, ఇవన్నీ కూడా నిర్గమ ఉంటే మనం ఎప్పుడు పవిత్రంగా ఉంటామట. అలాగే ఇంద్రియ నిగ్రహం ఉన్న చోటనే, ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు ఆయన, ఎవరి దగ్గర అయితే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో వారు ఉన్న చోటనే కురుక్షేత్రం, వారు ఉన్న చోటనే నైమిషారణ్యము, వారు ఉన్న చోటనే సమస్త పుష్కరములు ఉంటారు. అంతే కదా. ఇప్పుడు క్షమించాలి, ఒక గొప్ప మన విజయేంద్ర సరస్వతి గారు, లేకపోతే చంద్రశేఖర పరమాచార్య గారు, లేదా సామవేదం శర్మకు గారు, లేదా వట్టిపతి పద్మాకర్ గారు వచ్చారనుకోండి, మనందరం అవకాశం దొరికిందనుకోండి, ఒక్కసారి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఒక నమస్కారం పెట్టుకుంటామా లేదా? అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. ఆ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళ యందు అన్ని తీర్థాలు ఉన్నట్టే, వాళ్ళ యందు అన్ని క్షేత్రాలు ఉన్నట్టే. మనం వాళ్ళని చూడడం మన అదృష్టం, వాళ్ళ స్పర్శను, వాళ్ళ పాద స్పర్శ చేయడం ఒక అదృష్టం. ఇంకా వాళ్ళు మన యందు ప్రీతి పొంది ఒక ఆశీర్వాదం ఇచ్చారనుకోండి, మనకి విశ్వనాథుడు దర్శనం. ఇది అన్నమాట. అంటే శరీరంలో కొన్ని భాగాలు ఏ విధంగా గొప్పవో అలాగే ఈ యొక్క భూమండలం మీద కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. లోపాముద్రాంకితం అంటే మన శరీరంలో మనం ఇప్పుడు ఇంతమందిని చూడాలంటే మన కళ్ళు ముఖ్యము, అలాగే ఏదో చెప్తున్నారంటే మన చెవులు ముఖ్యము, అలాగే ఏదైనా మనం జీవించాలి కాబట్టి మన నోరు అవసరము. అర్థమైందా? అంటే ఇవి ముఖ్యమైన ఏదైనా పట్టుకోవాలంటే చేతులు అవసరం. అంటే శరీరంలో ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని భాగాలు ముఖ్యమైనవి అన్నమాట. అంటే అలాగే ఈ యొక్క భూమండలం మీద అనేక తీర్థాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. మానవుడు తన జీవితంలో 3 రాత్రులు ఉపవాసం చేయనివాడు, అలాగే తీర్థయాత్రలు చేయనివాడు, అలాగే సువర్ణము దానము చేయనివాడు, అలాగే గోదానము చేయనివాడు నిరంతరము మరుజన్మలో దరిద్రులుగానే పుట్టాడు. అంటే ఇక్కడ దానం అంటే ఇక్కడ చూడండి 3 ఉపవాసాలు అంటే మనం భోజనం మానలేం కాదు. అంటే ఈశ్వర నేను ఉదయం తిన్నాను, మధ్యాహ్నం తిన్నాను, కొన్ని రాత్రులు మానేస్తాను. అంటే మనకి తెలుసు సాక్షాత్ నంది భగవాన్ని పంపించి ఒక్క పూట తినమనండి వాళ్ళని, 3 పూట స్నానం చేయమన్నాడు. పాపం మన నంది భగవానుడు అయ్యో బిడ్డలు ఎక్కడ ఉంటారు అని ఆయన రివర్స్ చేశాడు. ఆయన వచ్చి 3 పూటలు తినండి, 1 పూట స్నానం చేసి నిద్రపోండి అని చెప్పాడు మనకి. అందుకే చెప్పాడు నువ్వు నందివై ఎద్దువై వాళ్ళకి పండించు అని.
అంటే ఆ రోజు ఈశ్వరుడు ఈ మాట చెప్పాడు, పాప నంది మన ఎందుకు ప్రీతి చేద్దాం ఇలా మార్చాడు. కాబట్టి ఇప్పుడు మహాదేవుడు చెప్పిన మాట నేను పట్టుకుంటాను. కాబట్టి ఒక పూటే తింటాను, రెండో పూట ఏదో ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అంత పొందో ద్రవ్యమో పుచ్చుకుంటాను అనే అనుకోండి. అలా ఉండాలి. అలాగే ఉపవాసం అంటే మనం తిన్నది ఈరోజు రాత్రి నేను తినే పలహారం ఇంకొకరికి ఇచ్చేద్దాంలో అని చెప్తున్నారు. అలాగే తీర్థయాత్రలు ఏదో కాశీ ఉంది, అయోధ్య ఉంది, గయ ఉంది అంటే ఇవన్నీ తిరిగితే కానీ కాశీ రాదు. అలాగే సువర్ణ దానం అంటే లోహాలన్నింటిలో కల్లా గొప్పదైన లోహము సువర్ణము. ఈ మధ్య ప్లాటినం కూడా వచ్చింది. అంటే ఈ సువర్ణము ఇంత గొప్పది కదా, అటువంటి దాని ఎందు ప్రీతి ఉండకుండా ఉండదు దానం అంటే. అర్థమైందా? క్షమించాలి, వాళ్ళు ఎవరో వేసుకున్నారు కాబట్టి నేను కూడా రేపు వేసుకోవాలనుకోవడం కాదు. అంటే సువర్ణం అంత గొప్పదైంది కదా, దాని ఎందు మనం విరక్తిగా ఉండాలి. మీకు ఇంకొక రహస్యం చెప్తాను. అంటే ఎవరైతే బంగారం ఎక్కువ వాడుతారో వాళ్ళు కలిపురుషుడికి దగ్గర అవుతారు. ఎవరైతే ఇనుమును ఎక్కువ వాడుతారో వాళ్ళు శని భగవాన్ని ప్రీతి పొందుతారు. అలాగే కలిపురుషుడు వాళ్ళని వదిలేస్తారు. అంటే నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఇది తెలుసుకున్నాను. బెంగళూరు వెళ్ళినప్పుడు అంతా వాళ్ళు ఎక్కువ ఇనుమే వాడతారు. అంటే ఎవరి ఇంటి ఎందు ఎక్కువ ఇనుము ఉపయోగించబడి ఉంటుందో వాళ్ళ ఇంటి ఎందు శని భగవాను ప్రీతితో ఉంటారు. అలాగే బంగారం ఉందనుకోండి, ఆయన ప్రీతి ఉండడు, కలిపురుషుడు కూర్చుంటాడు వచ్చి. అలాగే గోదానం అంటే 33,000 కోట్ల దేవతలు బ్రహ్మ సృష్టికి ముందు ఉన్నటువంటి గోవు ఉంది కదా, అటువంటి గోవుని దానం చేయడం అంటే మనలో ఉన్నటువంటి అనేక పుణ్యములను మనం దానం చేయడం ఇతరులకు. నాకు ఈ మంచి వచ్చి అంటే నా దగ్గర ఈరోజు ఒక 100 రూపాయలది ఇది ఇస్తాను, లేదా నాకు ఈరోజు ఒక అరగంట ఖాళీగా ఉంది ఈ పని చేస్తాను అనుకుని మనకున్న దాన్ని పరోపకారం చేయడమే ఇక్కడ గోదానము. అంటే ఈ పైకి కనబడుతున్నవి లోపల ఎన్నో అర్థాలతో ఉన్నవాడు అనమాట. అహంకారము ధమము లేనివాడు మితముగా అవకాశం ఏం చెప్తాడు, అహంకారము లేనివాడు ధమము లేనివాడు అలాగే మితముగా భోజనం చేసేవాడు జితేంద్రుడయి సర్వసంగ పరిత్యాగమై ఉన్నవాడు, అలాగే మనసును నిర్మలంగా ఉంచుకున్నవాడు, ఎప్పుడు సత్యమునే మాట్లాడేవాడు, సమదృష్టి కలిగిన వాడు. అలాంటి వాడు దృఢంగా ఉన్నప్పటికీ వాడు తను ఉన్న చోట అన్ని తీర్థ స్నానాలు చేసిన పనిగా వస్తుంది. అంటే మనం ఎప్పుడు కడుపు నిండా కూడా తినకూడదు, అర్ధాకలితోనే తినాలి. మనం అనుకోవాలి. ఒకవేళ మనం వేరే వాళ్ళు ఇతరులకు పెట్టకపోవచ్చు, మనకు కొంతమంది బ్రాహ్మణులు లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళు చేస్తారు. వాళ్ళు ప్లేట్ నిండా పెట్టుకొని ఒక ముద్ద తీసి పక్కన పెడతారు. ఆ ముద్ద తీసుకెళ్ళిన తర్వాత చెత్త పిల్లని పడేస్తారు కొంతమంది, లేదా కొంతమంది కాగితో పెడతారు, కొంతమంది పసుపుకో పెడతారు. కానీ చెత్తలో పడేసినప్పటికీ వీళ్ళ సంకల్పం గొప్పది. ఈ తొలి ముద్దను నేను పశుపక్షాదుల కోసం పెడుతున్నాను, ఇది అవి తిననక్కర్లేదు. ఇప్పుడు వీళ్ళ సంకల్పంతో ఈశ్వరుడు దాన్ని. కలియుగంలో ఒక గొప్ప రహస్యం కూడా ఒకటి ఉంది. కలిపురుషుడే చెప్తాడు బ్రహ్మదేవుడికి, అంటే కలిపురుషుడే వరం ఇచ్చాడు. ఎవరైతే నిరంతరం మనసు స్వచ్ఛంగా ఉంటుందో వాళ్ళు 1,000,000 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టాలనుకున్నారనుకోండి, వాళ్ళు పెట్టనక్కర్లేదు. వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉంది కదా, వాళ్ళ దగ్గర నేను పోలేను కాబట్టి వాళ్ళు పెట్టిన ఫలితాన్ని నేను ఇచ్చేస్తాను. ఆ స్థాయికి వెళ్ళగలగాలి. అంటే చూడండి, ఇక భక్తి శ్రద్ధ తీర్థయాత్రలు చేయని వాడు పుణ్యములకు అర్హుడు కాడట. అంటే భక్తి లేకపోయినా శ్రద్ధ లేకపోయినా ఏదైనా ఒక మంచి తీర్థయాత్ర చేయకపోయినా వాడు ఎప్పటికీ పుణ్యము సంపాదించలేడు. తీర్థయాత్రలకు వెళ్ళువారు ఒక పర్వదినమున మొదలుపెట్టి గణపతిని పూజ చేస్తూ అక్కడ ఉన్నటువంటి తీర్థ యొక్క ఆ నియమాలను పాటిస్తూ అక్కడ ముందు పితరులకు తర్పణాలు వదులుతుండాలంట. అంటే ఈరోజు మనం జీవించి ఉన్నామంటే నా తల్లిదండ్రుల రక్త మాంసాల కారణం కాబట్టి వాళ్ళకి ముందు తొలి నమస్కారం. అంతే కదా, మనకి మాతృదేవో భవ అన్నారు, పితృదేవో భవ అన్నారు, ఆచార్య దేవో భవ అన్నారు. భగవంతుడు 4వ వాడుగా వచ్చాడు.
అంటే ముందు వీళ్ళు ముగ్గురు అంటే నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేయి, కానీ ఈ తీర్థయాత్రలు చేయడానికి ఈ జన్మలో శరీరం ఇచ్చింది ఎవరు? నీ తల్లిదండ్రులు. ఒకవేళ నీకు ఆ బుద్ధిని కల్పించినటువంటి గురువు ఎవరున్నారో ఆ గురువుకి నమస్కారం. నిరంతరం వాళ్ళ నామస్మరణతో వెళ్ళాలి. అలాగే జీవుడు తన జీవితంలో ఒక్కసారి అయినప్పటికీ అంటే మనము తప్పకుండా సప్త మోక్షపురాలు దర్శనం చేయాలి, లేదా జ్యోతిర్లింగ యాత్ర చేయాలి, లేదా ఈ అష్టాదశ శక్తి పీఠాలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ అవిముక్తమైనటువంటి ఈ క్షేత్రములకు రావడానికి పుణ్యం సంపాదించుకుంటాం. అంటే ఇప్పుడు కాశీ లాంటి గొప్ప క్షేత్రానికి రావాలంటే చూడండి, ఈ యొక్క అగస్త్యముని కాశీలో ఉన్నాడు, కాశీలో వెళ్ళిపోతున్నాడు, మళ్ళా లక్ష్మీదేవి సాక్షాత్కారం, అమ్మా నేను ఎప్పుడు మళ్ళీ కాశీలో. అర్థమైందా? అంటే అంతటి గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు, సమస్త దేవతలు ఈయన సహాయార్థం వచ్చాడు. అంటే ఈయన ఒక రకంగా ఇప్పుడు గొప్పవాడే కదా, అలాంటి ఆయన కూడా అమ్మో నాకు మళ్ళీ కాశీ ప్రవేశం కోసం. అర్థమవుతుంది. అంటే దీని అర్థం ఏమిటంటే అంత గొప్పవాడైనప్పటికీ ఆయన తీర్థయాత్రలు మొదలుపెట్టాడు. మళ్ళా నా పని అయిపోయింది అని ఆయన ఖాళీ కూర్చోడు, మళ్ళా తీర్థయాత్రలు మొదలుపెట్టాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి తీర్థాలు క్షేత్రాల కంటే మానస తీర్థాలలో ఎక్కువ గొప్ప ఫలితం వస్తుందంట. అంటే భూమి మీద ఉన్నవనుకోండి అవన్నీ మన శరీరంతో వెళ్తుంది, ఈ పంచభూతాత్మకమైనటువంటి దేహం వెళుతుంది. కానీ లోపల ఉంది ఒక మనసు, ఆ మనసు మీ మంచి మనసుతో నిర్మలంగా శుద్ధిగా భక్తిగా ఉందనుకోండి, మీరు ఇక్కడ కూర్చొని మీ చేతిలో ఒక పుష్పము లేదు, ఈరోజు మంగళవారము ఈ రాహు ప్రీత్యర్థం ఒక బూడిద కలర్లో ఉన్నది, కలర్ని రంగులో బూడిద రంగులో ఉన్నటువంటి ఒక కమలము దొరికినది నాకు. ఓ ఈశ్వర, నేను ఈ కమలాన్ని ఈ యొక్క మంగళవారము కుజగ్రహమునకు అంగారకులకు ప్రీత్యర్థం నీ శిరస్సు మీద పెడుతున్నాను, పుచ్చుకో అన్నామనుకోండి. ఇది మనం ఒకటి కాదు 100 సార్లు ఇలా చేస్తున్నాం అనుకోండి, నిజంగా ఆ భావన జరుగుతూ ఉంటుంది. ఒక నాయనారు ఉండేవాడట, పాపం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రారంధము అక్కడ ఈశ్వరుని పూజ చేయకూడదు, అక్కడ ఒక శివలింగం ఉంది, ఆయన అటుపోతూ ఇటుపోతూ 4 రాళ్ళు ఎత్తుకుపోయి ఒక రాయి ఇస్తే కొడతాడట శివలింగం మీద. ఈశ్వర ఇది సంపంగి పువ్వు అనుకో అని ఈయన మనసులో ఉంది. అక్కడ చూసేవాళ్ళు వీడికి ఏమి మతిపోయింది అయింది, రాయి వేస్తున్నారు. అంటే ఆ యొక్క రాజుగారి ఆజ్ఞ, ఈశ్వర పూజ చేయకూడదు అక్కడ. ఒక్కొక్క రాక్షసుడు అలా ప్రబలిపోతాడు, నేనే దేవుణ్ణి అంటాడు అన్నమాట. అలా అయిపోయినప్పుడు ఆ రాజు కూడా అక్కడ నియమిస్తాడు, ఈ ఈశ్వరి పూజ ఎవరు చేయకూడదు. పాపం ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు అయినటువంటి ఈ నాయనారు ఏమనుకుంటాడంటే నేను ఈశ్వర పూజ చేయాలి, ఎలా చేయాలి? ఒక రాయి విసిరేస్తాడు, ఇది సంపంగి పువ్వు అనుకో అంటాడు. ఇంకొక రాయి విసిరేస్తాడు, ఇది మంచి మల్లెపువ్వు, ఒక మంచి సహస్రం ఉన్నటువంటి మల్లెపువ్వు అనుకో అంటాడు. ఇంకొక రాయి విసిరేస్తాడు, ఇది మొగలి పువ్వు అనుకో అంటే చెప్తుంటే అక్కడ పార్వతీదేవి చూస్తుండే, అక్కడ వేస్తున్నది రాయ, ఇక్కడ పడుతున్నది పువ్వు. ఇది ఏమిటి? ఈ విచిత్రం ఏమిటి? ఆవిడికి తెలుసు, మనకి తెలుసుకోవడానికి ఈ కథ జరుగుతుందన్నమాట. అంటే ఏం చేస్తుంది? అప్పుడు చెప్తాడు, పార్వతీ వాడు వేస్తున్నది చూసే వాళ్ళందరికీ రాయే, కానీ వాడి మనసు ఎందుకు పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధతో వాడు వేస్తున్న ఒక రాయిని, ఈశ్వర నీకు మల్లెపూలంటే ఇష్టం కదా, ఇది పోయి మల్లెపూలు సమర్పిస్తున్నా అని ఆ భక్తి భావము ఎవరికి కనబడట్లేదు, నాకే కనబడదు. ఎందుకంటే అసలు చూడాల్సిన ఆయన మిగతా వాడితో కాదు, అర్థమైందా? కాబట్టి ఆ స్థాయికి వెళ్ళామనుకోండి ఇంక ఈశ్వరుని పట్టుకున్నట్టే మనం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు అమ్మవారే ఉనికి పడుతుంది అక్కడ. ఇదేమిటి జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? అక్కడ వేస్తున్నది రాయ, ఇక్కడ పడుతున్నది పువ్వు. అంటే భక్తుడి చేస్తున్నాడు, పరమాత్ముడు అలా చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఆ పార్వతీదేవి అనుమతి పుచ్చుకున్నట్టు ఆయన పుచ్చుకోలేదు, భక్తుడిని అనుగ్రహం చేస్తున్నాడు. అంటే ఇది అన్నమాట, భగవంతుని మనం పొందాలి అనుకుంటే మన లోపల ఉన్నటువంటి మనసు అనేది ఎప్పుడు నిర్మలంగా ఉంచుకోవాలి. అందున మనం కాశీ వచ్చాం కాబట్టి, కాశీ వాసం చేస్తున్నాం కాబట్టి మనం అన్య విషయముల యందు అంటే కొన్ని అవసరము, కానీ ఎక్కువ మనం వదిలేయాలి. వాటన్నింటినీ వదిలేసి విశ్వనాథ అసలు ఏ జన్మకి కాశీకి వచ్చామో, అసలు ఈ మరో జన్మ అంటే మీకు ఇంకొక మాట చెప్తాను, మీరు కాశీలో తిరుగుతున్నారంటే మిమ్మల్ని చూసి దేవతలు భయపడుతూ పోతుంటారు.
ఆహా వీళ్ళు ఎంత అదృష్టవంతులో, ఎందుకంటే వీళ్ళకి కొన్ని నియమ నిబంధనలు తెలియవు, వీళ్ళు కాశీలో స్వచ్ఛంగా మాట్లాడుకుంటూ పోతున్నారు, అలా ఏదో చూసుకుంటూ పోతున్నారు, ఆ చీరలు చూసుకుంటూ పోతున్నారు. అంత మాత్రం మేము వెళ్ళలేమే కాశీలో, ఎందుకంటే వాళ్ళకి అన్ని నియమ నిబంధనలు తెలుసు. కాశీలో ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవతలకి తెలుసు. అందుకే కదా అగస్త్యముని చూడడానికి వచ్చిన వాళ్ళు ముందు మణికర్ణికకు వెళ్ళారు, స్నానం చేశారు, సచక స్నానం చేసి వాళ్ళ పితృలకు దేవతలకు తర్పణాలు ఇచ్చారు వాళ్ళు. కానీ మనం తెలిసి తెలియక ఇలా చేసిన, ఎందుకంటే విశ్వనాథుడు భూతదయ కలిగిన వాడు. పోనీలే అంటే మనకి దండపాణి చరిత్ర మనం చూసుకుంటే, దండపాణి చిన్న పిల్లవాడిగా ఉన్నవాడు అతను అనుకుంటాడు నాకు నేను ఎక్కడికి పోవాలంటే ఉంది, ఎవరెవరికి ఎన్నెన్ని కష్టాలు ఉంటాయో మహాపాపి కూడా క్షమింపబడతాడు కాశీలో. అంటే వాడు అనుకుంటాడు వారణాసియే నాకు గతి, అంటే అంత పాపాత్ముడిని కూడా క్షమించగలిగేటువంటి ఒక దైవము ఇక్కడ కాశీ విశ్వనాథుడు ఉన్నాడు. కాబట్టి మనం విచ్చలవిడిగా తిరిగిన దేవతలు వీళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఎందుకంటే విశ్వనాథుడు ప్రీతితో ఉన్నారు వీళ్ళు ఇక్కడ. కాబట్టి మనం అన్నీ తెలుసుకున్నాం కదా జాగ్రత్తగా. ఇది మనము వారికి మనకు ఉన్న తేడా. జై కాశీ విశ్వనాథ్.